నమస్కారం. శ్రీ చదివే అమ్మ నవలను విని ఆనందిద్దాం. ఉభయులు పక్కపక్కగా నడిచి వంటింట్లోకెళ్ళారు. ఒకళ్ళనొకళ్ళు చూడకుండానే అభిప్రాయాలను వెలిబుచ్చుకున్నారు. సరే, శెలవు అన్నాడు రీబిన్. శెలవు. ఫ్యాక్టరీ వాళ్లకు నోటీస్ ఎప్పుడిస్తావు? ఇవ్వడమైంది. అయితే ఎప్పుడెళ్ళిపోతున్నావు? రేపు ఉదయం. శెలవు. చిరాకుగానూ అయిష్టంగానూ రీబిన్ గుమ్మంలో నుంచి వాకిట్లోకెళ్ళాడు. అమ్మ ఒక నిమిషం అతని అడుగుల చప్పుడు వింటూ నిలబడింది. తన హృదయాన్ని కలిచివేస్తున్న సంశయాలను కూడా వింటోంది. ఒడ్డూ పొడుగు బలమూ కలిగి హుందాగా ఉండే ఆ రైతు పట్ల ఆమెకు విచారం కలిగింది. ఆంద్రేయ్ మంచి హుషారుగా ఇంటికొచ్చాడు. ఆమె రీబిన్ సంగతి అతనితో చెప్పింది. న్యాయాన్ని గురించి కేకలేసుకుంటూ గ్రామాల వెంట తిరుగుతూ అతడు ప్రజలను రెచ్చగొట్టవలసిందే అన్నాడు ఆంద్రే. అతడు మా అందరితోబాటు అడుగు కలపడం తేలిక కాదు. అతని బుర్రంతా రైతుల భావాలతో నిండుగా ఉంది. మా భావాలకందులో చోటు లేదు. అతడు చదువుకున్న పెద్ద మనుషులను గురించి ప్రస్తావించాడు. అతను చెప్పిన మాటల్లో కొంత ఆలోచించవలసినదుంది. వాళ్ళు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి అని తల్లి హెచ్చరిక చేసింది. ఓహోల్ నవ్వి ఇలా అన్నాడు. వాళ్ళేమైనా నిన్ను బాధిస్తున్నారా? ఏయ్ మామ్మ, డబ్బు అదే మా దగ్గరుంటేనా? మేమిప్పటి వరకు ఇతరుల సొమ్ముతోనే ఈ పనంతా చేస్తున్నాం. ఉదాహరణకు చెబుతున్నాను. నికోలై ఇవానోవిచ్కు నెలకు 75 రూబుళ్ళు వస్తాయి. ఆయన మాకు 70 ఇచ్చేస్తాడు. అలాంటి వాళ్ళింకా ఉన్నారు. ఒక్కొక్కప్పుడు విశ్వవిద్యాలయ విద్యార్థులు అర్ధాకలితో కాలక్షేపం చేసి కోపెక్కు చొప్పున చందాల పోగుచేసి మాకు పంపిస్తుంటారు. చదువుకున్న పెద్ద మనుష్యులలోనూ ఉన్నారు, అన్ని రకాల వాళ్ళును. కొందరు నిన్ను దారిలో వదిలేస్తారు, కొందరు దగా చేస్తారు. కానీ వాళ్ళలో ఉండే ఉత్తములు మాతో కలిసి పనిచేస్తారు. తన 2 చేతులతో చప్పట్లు కొడుతూ ఎంతో విశ్వాసంతో చెప్పాడు. మన అంతిమ విజయం ఇంకా దూరంగా ఉంది. అయినప్పటికీ మేడే రోజున చిన్న ఉత్సవాన్ని జరిపిస్తాం. అది చాలా అద్భుతంగా జరుగుతుంది. ఆమెకు రీబిన్ కలగజేసిన సంశయాలన్నీ ఆంద్రే ఉత్సాహంతో ఎగిరిపోయాయి. ఓహోల్ జుట్టు నిమురుకుంటూ నేలకేసి చూస్తూ పచారు చేశాడు. ఒక్కొక్కప్పుడు నువ్వు భరించలేనంతగా నీ హృదయం అద్భుతమైన దేనితోనో నిండిపోతోంది. నీవెక్కడికెళ్ళినా అంతా మిత్రులే. వారందరి హృదయాల్లోనూ ఒకే జ్వాల ప్రజ్వరిల్లుతుంది. అంతా మంచివాళ్ళు, దయాళువులు, కులాసా మనుష్యులు. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి మాట్లాడుకోనక్కర్లేదు. ఎవరి హృదయంలో నుంచి ఏ పాట వచ్చినా అందరూ కలిసి ఒకే పల్లవి పాడుతారు. ఆ పాటలన్నీ ఒకే నదిలోకి పారే సెలయేళ్లలాంటివి. ఆ నది సువిశాలంగానూ స్వేచ్ఛగానూ ప్రవహించి ఆనందమయమైన నవజీవన సముద్రంలో కలిసిపోతోంది. అతని ఆలోచనలకి అడ్డురాకూడదని, ప్రవాహంగా సాగుతున్న వాగ్ధోరణికి అడ్డురాకూడదనే భయంతో తల్లి కదలకుండా కూచుంది. మిగిలిన వాళ్ళందరికన్నా అతను మాట్లాడేటప్పుడామె ఎక్కువ శ్రద్ధగా వినేది. ఇతరుల కన్నా అతడు సులువైన భాషలో మాట్లాడతాడు. అతని మాటలు సూటిగా హృదయానికి హత్తుకుంటాయి. ముందు జరగబోయే విషయాలను గురించి పావెల్ ఎన్నడూ ప్రస్తావించేవాడు కాదు. ఓహోల్ హృదయంలో ఒక భాగం ఎప్పుడూ భవిష్యత్తులోనే జీవించుతున్నట్లు ఉండేది. అతను మాట్లాడినప్పుడు భూమి మీద ఉండే జనానికందరికీ కలగబోయే పండుగని గురించి చెప్పేవాడు. తల్లికి ఆ దృశ్యమే జీవితం యొక్క పరమార్థాన్ని తెలియజేసింది. తన కుమారుడు, అతని స్నేహితులందరూ చేస్తున్న పని యొక్క ఆంతర్యాన్ని తెలియజేసింది. తలకాయ ఊపుకుంటూ ఓహోల్ తన ప్రసంగాన్ని సాగించాడు. తర్వాత గబాలున నీకు తెలివొస్తుంది. నలుపక్కలా చూసుకుంటే ఎక్కడా ఉత్సాహం కనబడదు. అంతా అపరిశుభ్రంగా ఉంటుంది. ప్రతి వాళ్ళు చిర్రుబుర్రుమంటారు, అలసిపోయి ఉంటారు. అతని కంఠంలో విషాదం ద్యోతకమైంది. మనుషులను నీవు ఎక్కువగా నమ్మకూడదు. అది బాధ కలిగిస్తుందని నాకు తెలుసు. కానీ వాళ్ళను చూసి భయపడక తప్పదు.
ఒకప్పుడు ఏవగించుకోవాలి కూడా. ప్రతి మనిషిలోనూ బొమ్మ బొరుసు ఉంటాయి. నీవు అతన్ని పూర్ణంగా ప్రేమించాలనుకుంటావు. కానీ అదెలా సాధ్యం? అడవి జంతువులాగా నీ మీదకు దూకే మనిషిని క్షమించడం ఎట్లా? నీలో ఒక సజీవాత్మ ఉన్నదనే సంగతి గుర్తించకుండా నీ ముఖాన్ని చితగ్గొట్టేవాడిని క్షమించడం ఎట్లాగా? నీవు క్షమించలేవు. నీ కోసం కాకపోవచ్చు. నీ మట్టుకు నీవెన్ని బాధలకైనా గురి కాగలవు. కానీ అందువల్ల నీవు వాళ్ళు చేసే పనిని హర్షిస్తున్నావనే భావం వాళ్లకు కలగనివ్వకూడదు. ఇతరులకు కొట్టే అభ్యాసం చేసుకునేందుకు నీ వీపును అరువివ్వకూడదు. అతని కళ్ళల్లో చల్లని జ్యోతి ప్రజ్వరిస్తున్నట్లగు పడింది. తలను నిబ్బరంగా పెట్టి మరింత నిశ్చలంగా ప్రస్తావన సాగించాడు. తప్పు అనేది ఎక్కడ జరిగినా, అందువల్ల నాకు అపాయం కలగకపోయినా దాన్ని క్షమించడానికి నాకధికారం లేదు. ఈ భూమి మీద ఉండేది నేనొక్కడినే కాదు. ఈ రోజున నిన్నెవరైనా బాధిస్తే పోనీలే అని నవ్వుతూ ఊరుకోవచ్చు. కానీ ఈవేళ తన బలాన్ని నా మీద చూపించిన మనిషి రేపు ఇంకొకళ్ళను బాధపెట్టి బెదిరిస్తాడు. అందర్నీ ఒక్కలాగే చూడ్డానికి వీల్లేదు. నీవు నిర్మొహమాటంగా ఎంచుకోవాలి. వీళ్ళు నా శ్రేణికి చెందినవాళ్ళు, వాళ్ళు కాదు అని విచక్షణం చేసుకోవాలి. ఇదంతా సుఖంగా కనబడ్డం లేదు కదూ. కానీ నిజానికంతే. ఎందుకోగాని తల్లికి సాషా పోలీసు ఆఫీసరు జ్ఞాపకానికొచ్చారు. జల్లెడ పట్టని పిండితో మంచిరొట్టె ఎలా తయారవుతుంది అని ఒక నిట్టూర్పు విడిచి చెప్పింది. ఈ సంభాషణ అయిన తర్వాత తల్లి, ఓహోలు ఎన్నోసార్లు ఇలాంటి మాటలు మాట్లాడుకున్నారు. ఓహోల్ను మళ్ళీ ఫ్యాక్టరీ పనిలోకి తీసుకున్నారు. అతడు సంపాదించిన జీతాన్ని తల్లి చేతిలో పెట్టేవాడు. పావెల్ దగ్గర్నుంచి పుచ్చుకున్నట్లుగానే ఆమె నిస్సంకోచంగా అతని దగ్గర్నుంచి దాన్ని పుచ్చుకునేది. ఒక్కొక్కప్పుడు ఆండ్రెయ్ చిరునవ్వుతో కన్ను గిలిపి, మామ్మ కొంచెం చదువుకుంటేనో అనేవాడు. ఆమె నవ్వేసి వద్దనేది. అతడు చిరునవ్వుతో కన్ను గిలవడం ఆమెకు బిడియంగా ఉండేది. అది అంతటి అపహాస్యమైన విషయమైతే దాని గురించి ఎందుకు బాధపడాలి అని తనలో తానే అనుకునేది. కానీ రాను రాను తరచుగా ఆమె అతన్ని ఏదో ఒక మాటకు అర్థమేమిటని అడుగుతుండేది. తన విషయాన్నంతా పట్టించుకోవడం లేనట్లుగానూ, యథాలాపంగా అడుగుతున్నట్లు పక్కకు తిరిగి అడుగుతుండేది. ఆమె రహస్యంగా చదువుకుంటోందని అతడు గ్రహించాడు. అందుకతడు మెచ్చుకుని తన దగ్గర చదవమని కోరడం మానేశాడు. నాకు చూపు బాగా ఆనడం లేదు ఆంద్రుషా, కళ్ళజోడు కావాలనుకుంటాను అని ఒక రోజున ఆమె అడిగింది. దానికేమీ కష్టం లేదు. ఆదివారం నాడు మిమ్మల్ని పట్నంలో ఉన్న కంటి వైద్యుని దగ్గరకు తీసుకెడతాను. కళ్ళద్దాలు పట్టుకొద్దాం అన్నాడు. పావెల్ను చూడ్డానికి తల్లి 3 సార్లు అధికారులను కోరింది. నెరిసిన వెంట్రుకలు, ఊదారంగు బుగ్గలు, పెద్ద ముక్కుగల ముసలి పోలీసు అధికారి మర్యాదగా వీల్లేదని చెప్పి పంపేశాడు. ఒక వారం రోజులు పోవాలమ్మా, అప్పుడు చూద్దాం. ఇప్పుడు మాత్రం అసంభవం. చివరికొకనాడు పావెల్ను చూడ్డానికి తల్లికి అనుజ్ఞ ఇచ్చారు. ఆదివారం నాడు ఆమె జైలాఫీసులో ఒక మూల కూచుంది. అపరిశుభ్రంగా ఉన్న ఆ చిన్న గదిలో ఖైదీలను చూడ్డానికొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇక్కడికి రావడం ఇది మొదటిసారి కాదని స్పష్టమవుతోంది. ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఎరుగుదురు. ఓడిపోవడం సంభాషణను వాళ్ళు సాగిస్తున్నారు. ఖైదీలు మధ్య మధ్య వస్తుండేవాళ్ళు. అందరూ ఒకే రకమైన బూడిద రంగు దుస్తుల్లోనూ, బరువైన చెప్పుల్లోనూ ఉండడం చేత అంతా ఒకలాగే కనబడ్డారు. బొత్తిగా మసక వెలుతురులో ఉండే ఆ గదిలోకి రావడంతోనే వాళ్లకు కళ్ళు మెరమెరలాడేవి. ఒకడి కాళ్ళకు బేడీలున్నాయి. జైలు వాతావరణంలో చిత్రమైన శాంతి కనిపించింది. ప్రతిదీ అదేమిటోగాని అతి సరళంగా జరిగిపోతున్నట్లుంది. వాళ్ళందరూ చాలా కాలంగా తమ అవస్థకు అలవాటై పోయినట్లుగా తోచింది. కొందరు శిక్షలైపోయేదాకా ఓపిక పట్టి ఉన్నారు. కొందరు బద్ధకంగా కాపలా కాస్తున్నారు. ఆమె పక్క వామనాకారంలో ఉన్న ఒక ముసలమ్మ కూచుంది. ఆమె ముఖం బాగా చిక్కిపోయింది. కళ్ళు తేటుగా ఉన్నాయి.
సన్నని మెడ తిప్పుకుంటూ వాళ్ళకేసి ఊరగా చూస్తూ అందరూ చెప్పుకునే మాటలను ఆమె ఆలకిస్తుంది. ఎవర్ని చూడడానికొచ్చారు అని వ్లాసోవా ఆమెనడిగింది. నా కొడుకును విశ్వవిద్యాలయ విద్యార్థి. మీరు? నేను నా కొడుకు కోసమే. కార్మికుడు. అతని పేరు వ్లాసోవ్. ఆ పేరు వినలేదే. చాలా కాలం నుంచి ఉన్నాడా? దాదాపు 7 వారాలైంది. ఓ, మావాడు 10 మాసాల నుంచి ఉన్నాడు. ఆ మాట చెబుతుంటే ఆమె కంఠస్వరంలో గర్వం ఉట్టిపడింది. నలుచదరంగా ఉండే ఎర్రటి గడ్డం గల లావుపాటి జైలరు ఆమె పేరు పిలిచాడు. ఆవిడకేసి నఖశిఖ పర్వతం చూసి నాతో రా అని కుంటిగా అడిగేశాడు. అతని వెంట నడుస్తూ కొంచెం తొందరగా అడుగెయ్యమని అతని నొకతోపు తోద్దామనిపించింది తల్లికి. పావెల్ ఒక చిన్న గదిలో నిలబడున్నాడు. చిరునవ్వు నవ్వుతూ చేయి అందించాడు. తల్లి చిన్న నవ్వుతూ చేయి పుచ్చుకుని గబగబా కళ్ళు మిటకరించింది. మాటలు తొణక్క బాగున్నావా? అంది. అమ్మా, గాబరా పడకు అన్నాడు పావెల్ ఆమె చేతిని గట్టిగా పట్టుకుని. పర్వాలేదులే అమ్మా అని జైలరు నిట్టూరుస్తూ అన్నాడు. కొంచెం దూరంగా నిలబడు అని బిగ్గరగా ఆవులించాడు. పావెల్ తల్లి యోగక్షేమాలనడిగి ఇంటి దగ్గర సంగతి సందర్భాలనడిగాడు. అతడింకా వేరే ఏవో ప్రశ్నలడుగుతాడని ఆమె ఎదురుచూసి కళ్ళలోకి పరీక్షగా చూసింది. కాని అలాంటిదేమీ జరగలేదు. అతడు ఎప్పటిలాగే తొణుకు బెణుకు లేకుండా శాంతంగా ఉన్నాడు. ముఖం కొంచెం తెల్లబారింది. కళ్ళు మాత్రం పెద్దవైనట్లగుపడ్డాయి. సాషా నిన్నడిగేనని చెప్పమంది అంది తల్లి. పావెల్ రెప్పలు అదిరాయి. ముఖం వికసించింది. చిరునవ్వు తొణికిసలాడింది. తల్లికి మాత్రం గుండెల్లో ఒక్క పోటు పొడిచినట్లనిపించింది. నిన్ను త్వరలో విడుదల చేస్తారంటావా? అని కొంచెం బాధతో అడిగింది. ఇంతకు నిన్నెందుకు నిర్బంధించారంటావు? ఫ్యాక్టరీలోకి ఆ కరపత్రాలు మళ్ళీ వచ్చాయి కదా. సరేలే, ఇంటి దగ్గర సంగతులు చెప్పమ్మా. నువ్వేం చేస్తున్నావు? అని పావెల్ అడిగాడు. ఓ, ఆ వస్తువులన్నీ నేను ఫ్యాక్టరీలోకి తీసుకెళ్తున్నాను అని కొంటెతనంగా చూచి చిరునవ్వుతో ఇలా చెప్పింది. అవే నీకు తెలుసు కదా. కేబీజీ పులుసు, అంబలి, మార్యా తయారు చేసే తినుబండారాలన్నీ. పావెల్కి అర్థమైంది. చేతుల్తో తలపైకెగ దూసుకుంటూ నవ్వాపుకుని కొంటెచూపు చూశాడు. అదిగో, మళ్ళీ ఆ సంగతే మాట్లాడుతున్నావు. అలాంటి మాటలు మాట్లాడకూడదని ఖచ్చితంగా చెప్పాను. బయట జరుగుతున్న విషయాలు తెలియకుండా ఉండాలనే కదా మనిషిని జైల్లో పెడుతున్నారు. నువ్వు చేసే పనేమిటి? ఏది నిషేధమో నీకీ పాటికి తెలిసుండాలే అని జైలరు కోపంతో అన్నాడు. చాలమ్మా. మత్యేయ్ ఇవానోవిచ్ మంచి హృదయం కలవాడు. అతనికి కోపం తెప్పించడం మంచిదికాదు. మేమంటే అతనికి దయే. ఇవాళే నువ్వొచ్చినప్పుడు ఆయన ఉండడం చాలా విశేషమే. మామూలుగా అసిస్టెంట్ జైలరు ఉంటూ ఉంటాడు. జైలరు గడియారం చూసి టైమైంది అన్నాడు. అమ్మా, చాలా సంతోషం. నువ్వేమీ బెంగ పెట్టుకోకు. వాళ్ళు నన్ను త్వరలోనే వదిలిపెట్టేస్తారులే అన్నాడు పావెల్. ఆమెను మనసారా కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఆమె చలించిపోయి ఆనందావేశంతో మెల్లగా ఏడ్చింది. రావమ్మా రా, ఏడవకు. అతన్ని త్వరలోనే వదిలేస్తారులే. అందరినీ వదిలేస్తారు. ఇక్కడ చోటులేక ఇరుగ్గా ఉంది అంటూ జైలరు ఆమెను నడవలోంచి బయటికి తీసుకొచ్చాడు. ఆమె ఇంటికి రావడంతోనే ఓహోల్తో అన్ని విషయాలు చిరునవ్వు నవ్వుతూ కనుబొమలెగరేస్తూ చెప్పింది. ఒకరోజు రాత్రి తల్లి బల్ల దగ్గర కూచుని మోజోళ్ళు అల్లుతోంది. ఓహోల్ పురాతన రోమ్ నగరంలో బానిసల తిరుగుబాటును గురించిన పుస్తకాన్ని ఆమెకు చదివి వినిపిస్తున్నాడు. ఇంతలో ఎవరో గట్టిగా తలుపు తట్టేటప్పటికి ఓహోల్ లేచి తలుపు తీశాడు. వెసోవ్చికోవ్ ఒక మూట చంకనెట్టుకుని లోపలికొచ్చాడు. టోపీ తలమీద వెనక్కి పెట్టుకున్నాడు. మోకాళ్ళ వరకు బురద చిందుతున్నాయి. ఇప్పుడే జైలు నుంచి వస్తున్నాను. ఇలా వెడుతుంటే వెలుతురు కనిపించింది కనుక ఒకసారి పలకరించి పోదామని వచ్చాను అంటూ నిలోన్న చెయ్యి పట్టుకుని హృదయపూర్వకంగా చాలనం చేశాడు. పావెల్ నిన్ను మరీ మరీ అడిగాడు. వందనం చెప్పమన్నాడు అన్నాడు.
ఇంతకు పూర్వం తల్లికి అతనంటే అంత ఇష్టముండేది కాదు. నలుపలకలుగా ఉండే అతని తల, చిన్న కళ్ళు చూస్తే ఆమెకేదో భయంగా ఉండేది. ఈ రాత్రి మాత్రం అతన్ని చూస్తే ఆమెకెంతో సంతోషమైంది. అతనితో నవ్వుతూ మాట్లాడింది. ఎంత చిక్కిపోయావు. ఇతనికి కొంచెం టీ ఇద్దామా అంద్రూష? నేనప్పుడే సమోవర్ రాజబెడుతున్నాను అని హోహోల్ వంటింట్లో నుంచి కేకేశాడు. పావెల్ ఎలా ఉన్నాడు? నిన్నేనా? ఇంకెవర్నైనా విడుదల చేశారా? నికోలాయ్ తలొంచుకున్నాడు. పావెల్ అక్కడ ఓర్మితో కాచుకున్నాడు. నన్ను ఒక్కడినే వదిలిపెట్టారు అని తల్లికేసి తలెత్తి చూశాడు. ఆహా, అదా సంగతి అంది తల్లి తటాలున వెనక్కి తగ్గి. అప్రయత్నంగా ఆమె గొంతు మిటకరించింది. సునిశితమైన అతని సన్నని కళ్ళకేసి చూసింది. నీకు ఇంటికెళ్ళడానికేముంది? ఖాళీ ఇల్లు, కుంపట్లో నిప్పేసే దిక్కులేదు. అంతా చప్పగా చల్లారిపోయింది అని తల్లి సానుభూతితో జాలి చెప్పింది. అతడేమీ మాట్లాడలేదు. ఆమెకేసి ఓరకంటితో కొంతసేపు చూశాడు. తర్వాత జేబులో నుంచి సిగరెట్ ప్యాకెట్ తీసి దానిలో నుంచి ఒక సిగరెట్ పొట్టించి చిరాకుగా కుక్క మొరిగినట్లు సంతోషం లేని నవ్వు నవ్వాడు. సిగరెట్లో నుంచి లేస్తున్న బూడిద రంగు పొగలు గాలిలో కలిసిపోతుంటే ఇలా అన్నాడు. ఈ రోజుల్లో కొందరు తల్లిదండ్రులను చూసి సిగ్గుపడవలసొస్తోంది అన్నాడు నికోలాయ్. ఏమిటి? అని తల్లి అదిరిపడి ఆగింది. తల్లిదండ్రులను చూసి పిల్లలు సిగ్గుపడవలసొస్తుందంటున్నా అని నిట్టూర్చి రెట్టించాడు. పావెల్ నిన్ను గురించి ఎప్పుడూ సిగ్గుపడడు. కానీ మా ముసలాయన్ని గురించి నేను సిగ్గుపడుతున్నాను. ఆయనింట్లో ఎన్నడూ నేను అడుగు పెట్టదలుచుకోలేదు. ఆంద్రేయ్ వంటింట్లోంచి ఇవతలకొచ్చాడు. ఏమిటంటున్నావు? అని నవ్వాడు. ఇసాయ్ గోర్బోవ్ తలకాయ తీసేస్తాను. తీసెయ్యకపోతే నువ్వే చూస్తావుగా. ఎందుకు? అతడు గూఢాచారి. అధికారుల దగ్గరికి మాటలు మోస్తుంటాడు. వాడే మా నాన్నను పాడు చేసినవాడు. వాడే ఆయన్ని కూడా మచ్చుపిట్టగా తయారు చేశాడు అని వెసోవ్చికోవ్ ఆంద్రేయ్ కేసి చిరచిరలాడుతూ చూశాడు. అదంతే. కానీ దానికి నిన్ను బాధ్యుని చేసే అవివేకులుండరు కదా అని ఆశ్చర్యాన్ని వెలిబుచ్చాడు హోహోల్. తెలివైన వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు ఒకలాగే ఉంటారు అని నికోలాయ్ గట్టిగా రెట్టించాడు. పావెల్, నువ్వు ఉన్నారు కదా, మీరిద్దరూ తెలివైన వాళ్ళే. మీ దృష్టిలో నేను, ఫ్యోదర్, సూజిన్, సమోయ్లోవ్ ఒక్కటేనంటావు. లేక పావేలు, నువ్వు ఒకరినొకరు చూసుకునేటట్లే నన్ను చూస్తావా? అబద్ధమాడకుండా చెప్పు. ఏమైనా నిన్ను నమ్మనులే. మీరంతా నన్నొక పక్కకు నెట్టేస్తుంటారు. నన్నుంచవలసిన చోట ఉంచుతారు. నికోలాయ్, నీ ఆత్మకొక తెగులు పట్టింది అని హోహోల్ అతని పక్కన కూర్చుని మెల్లగా చెప్పాడు. నిజమే, తెగులే. అయితే నీ ఆత్మ కూడా అలాంటిది. కాకపోతే నీ ఆత్మకు పట్టిన తెగులు నా ఆత్మకు పట్టిన జబ్బు కంటే ఉన్నత స్థాయిలోదని నీ అభిప్రాయం. మనమంతా ఒకళ్ళనొకళ్ళు కుక్కల కొడుకుల్లా చూస్తుంటాం. నేను చెప్పగలిగింది ఇంతే. ఏమంటావ్? ఇంతేనా? నిజం చెప్పు అంటూ అతడు తన దృష్టిని ఆంద్రేయ్ ముఖం మీద సారించి జవాబు కోసం నోరు తెరుచుకు కూచున్నాడు. వెసోవ్చికోవ్ చూపులోని తీవ్ర దృష్టిని పరికించడంతోనే హోహోల్ విచారంతో నవ్వి, నేనేమీ చెప్పలేకపోతున్నాను. హృదయంలోని గాయాలన్నిటి నుండి రక్తం కారుతున్నప్పుడు ఆ మనిషితో వాదించడం వల్ల అతనింకా బాధపడ్డమే అవుతుందని నేనెరుగుదును. ఆ సంగతి నాకు బాగా తెలుసు అన్నాడు. నేను నీతో వాదించలేను. ఎలా వాదించాలో నాకు తెలియదు అని నేలకేసి చూస్తూ నికోలాయ్ గొణిగాడు. మనమిద్దరం ఎవళ్ళంతట వాళ్ళం కంటక మార్గాల్లో సంచరించాం. కష్టాలొచ్చినప్పుడు నీలాగే ఎవరి మట్టుకు వాళ్ళు దుఃఖంతో మూలిగాం అని హోహోల్ ఇంకా చెప్పబోతున్నాడు. వెసోవ్చికోవ్ మాట కడ్డొచ్చి మెల్లగా ఇలా చెప్పాడు. నాకు నువ్వు చెప్పగలిగిందేమీ లేదు. నా ఆత్మ తోడేలులా మొరుగుతోంది. నేనేమీ చెప్పదలుచుకోలేదు. ఈ అవస్థ దాటిపోతుందని నాకు తెలుసు. పూర్తిగా కాకపోయినా దాటిపోతుంది.
ఒక నవ్వు నవ్వి నికోలాయ్ భుజం తట్టుతూ కూర్చున్నాడు. ఇది పొంగులాటి చిన్నపిల్లల జబ్బు. ఎప్పుడో ఒకప్పుడు మనకందరికీ ఇది సోకుతుంది. బలమైన వాళ్లకు సోకితే తేలిగ్గా తగ్గిపోతుంది. బలహీనులకు సోకినప్పుడు వాళ్ళు కొంచెం కష్టపడతారు. మన సంగతేమిటో మనకు కొద్ది కొద్దిగా తెలిసే రోజుల్లో పూర్తిగా జీవితాన్ని అవగాహన చేసుకుని అందులో మన స్థానమేమిటో తెలియని సమయంలో ఇది మనల్ని ఆవహిస్తుంది. ప్రపంచంలో కల్లా నువ్వే గొప్పవాడవని, ప్రతి వాళ్ళు నీ దగ్గర్నుంచి ఏదో సంగ్రహించదలుచుకున్నారని అనిపిస్తుంది. కాలం పోయాక ఇతరుల గుండెల్లో కూడా పెద్ద ఆత్మే ఉన్నదని, అది నీ ఆత్మ ఏ విధంగానూ తీసిపోదని తెలుస్తుంది. అంతటితో సంగతులన్నీ తేలిగ్గా అర్థమవుతాయి. అప్పుడు బుల్లిగంటనొకదాన్ని పుచ్చుకొని గంటల గోపురాన్నెక్కినందుకు నీకు సిగ్గేస్తుంది. ఆ గంటల గోపురం నుండే అసంఖ్యాకమైన గంటల గణగణ శబ్దానికి నీ చిన్ని గంట కూడా బాగానే శృతి కలిపిందని తెలుసుకుంటావు. చమురులో పడి మునిగిపోయిన ఈగలాగా నువ్వు వాయించే చిన్న గంట ధ్వని గంటల ధ్వనిలో ఏక్యమైనా సరే. నేనేమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నానో తెలుస్తోందా? ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.